హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రియల్మీ 12 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే 108 మెగాపిక్సెల్స్ కెమెరా, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీతో పాటు మనకు సన్లైట్ డిస్ప్లేని వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి ఈ మొబైల్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే రియల్మీ 12 మొబైల్. మరి బాక్స్ పైన నేను ఇంతకుముందు చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. రియల్మీ వాళ్ళు ఈ మధ్య చాలా మొబైల్స్ లాంచ్ చేసేసారు 12 సిరీస్లో. సో ఇంతకుముందు వేరియంట్స్తో పోల్చుకున్నట్టయితే ఇది కొంచెం తక్కువ ధరకు దొరుకుద్ది అన్నట్టు. సో ఇక్కడ మనకు మేక్ ఇట్ రియల్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఇక్కడ ఈ యూజర్ మాన్యువల్, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్తో పాటు ఇక్కడ సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. బాక్స్ లోపల వైపు మనకు మొబైల్ కనిపిస్తుంది. మరి మొబైల్ మనం బయటికి తీద్దాం. లోపల మనకు ఛార్జర్ కనిపిస్తుంది 45 వాట్స్. దాని తర్వాత ఇక్కడ మనకు టైప్ సి కేబుల్ ఉంది. నెక్స్ట్ ఇది మొబైల్ ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. దీనిలో నుంచి మనం బయట తీసిన వెంటనే ఇటువంటి కెమెరా డిజైన్ అనేది మీరు ఇంతకుముందు చూడొచ్చు. అంటే ప్రీవియస్ జనరేషన్ మొబైల్లోనే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు దానిలో లెదర్ బ్యాక్ ఇచ్చారు. కాకపోతే దీనిలో మనకు లెదర్ బ్యాక్ ఇవ్వకుండా ఇటువంటిది ఒకటి ప్రొవైడ్ చేసేసారి. ఇక్కడ ఈ జిప్ లాంటిది ఏదైతే ఉంటుంది ఇది మనము చేతితోటి ముట్టుకుంటూ ఉంటే ఇది మనం ఫీల్ అవ్వచ్చు. ఓన్లీ ఇక్కడ ఏదో ప్రింటింగ్ చేసినట్టు కాకుండా చేతికి తగిలే విధంగా ఇచ్చారు. సో ఇక్కడ మనకు రియల్మీ బ్రాండింగ్ ఉంది. కెమెరా మోడల్ మీరు చూడొచ్చు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేస్తారు. పైవైపు సిమ్ ట్రే ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో మరొకసారి దీన్ని బయటికి తీసి చూద్దాం. ఇందులో మన 2 సిమ్స్ లేదా మెమరీ కార్డు ప్లస్ సిమ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కింద స్పీకర్ గిల్స్ని, నాయిస్ క్యాన్సిలేషన్ ప్లస్ టైప్ సి పోర్ట్ స్పీకర్ గిల్స్ని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఎటువంటి బటన్స్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. మొబైల్ చేతిలో తీసుకుంటే కంఫర్ట్గానే ఉంది. మరి మొబైల్ని ఒకసారి బూట్ చేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. సో మరి ఈ మొబైల్ బూటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ నేను మిమ్మల్ని మెయిన్ స్క్రీన్ తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, మొబైల్ బూట్ అయిపోయింది. ఇక్కడ నేను గెట్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ బూట్ అవడం చూడొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చుట్టూ బెజిల్స్ అనేవి తక్కువ ఉన్నాయి, కానీ కింద మాత్రం కొంచెం బెజిల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీని అబౌట్ ఫోన్ గురించి మనం మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు దీనిలో ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. 128 GB స్టోరేజ్, 5000 mAh బ్యాటరీ ఉంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వర్షన్ గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఇక మనకు ఇదైతే కామన్ అనుకోండి, Android 14 తోటి రావడం. దీంతో ఫొటోస్ని క్యాప్చర్ చేద్దాం. సో మరి వీళ్ళు మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ అన్నారు కదా, దాంతో క్యాప్చర్ చేసిన ఫోటో శాంపుల్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనము బ్యాక్ క్యామ్ యూస్ చేసి 1080p వీడియోస్ని, సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మోర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మోర్లో మనకు హై రెజల్యూషన్లో కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించిన శాంపుల్స్ అయితే మీరు చూసేయండి. మొబైల్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. అన్ని కలర్స్ అనేవి మనకు బ్రైట్గానే కనిపించేస్తున్నాయి, క్లియర్గానే కనిపించేస్తున్నాయి. ప్లస్ ఈ మొబైల్ సౌండ్ కూడా మనకు లౌడ్గానే వినిపించేస్తుంది. మొబైల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే వర్క్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మరి రియల్మీ వాళ్ళు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ఇంతకుముందు వీళ్ళ మొబైల్ లాగా కనిపించే మొబైలే ఇది. సో దాన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మరి ఎవరైతే మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటూ ఉంటారో, డీసెంట్ కెమెరా కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే బాగానే నచ్చుద్ది ఈ మొబైల్ అనేది. సో మరి 4K వీడియో కూడా ఇస్తే బాగుండు. కాకపోతే అదైతే దీనిలో మిస్ అయిపోయింది. మరి దీని ప్రైజింగ్ ఏముంటుందో తెలియదు. మరి మీరేం గెస్ట్ చేస్తున్నారు, దీని ప్రైజింగ్ ఎంత ఉంటుంది అనేది కింద కామెంట్లో రాయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.